బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి భగీరథ్ పాక్సో కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్నాడు బండి భగీరథ్. భగీరథ్ను మేడ్చల్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ఛాన్స్ ఉంది. మేడ్చల్ కోర్టు సమీపంలో భారీగా పోలీసుల బందోబస్తు ఏర్పాటైంది. బండి భగీరథ్కు మెడికల్ టెస్టుల కోసం డాక్టర్ను తీసుకువెళ్లారు పోలీసులు. ముందస్తు బెయిల్ రాకపోవడంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ప్రస్తుతం డాక్టర్లు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఎటువంటి పరిస్థితి ఉందనేది ఎక్స్క్లూసివ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. బండి సాయి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బండి భగీరథ్ పాక్సో కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్నాడు బండి సాయి భగీరథ్. భగీరథ్ను మేడ్చల్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఇప్పటికీ మీరు చూడొచ్చు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ దగ్గర భారీగా పోలీసులు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ భగీరథ్ను మేడ్చల్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ఛాన్స్ ఉంది. ఇక్కడ మేడ్చల్ కోర్టు సమీపంలో భారీగా పోలీసు బందోబస్తు ఉంది. బండి భగీరథ్కు మెడికల్ టెస్టుల కోసం డాక్టర్ను తీసుకెళ్లారు పోలీసులు. ముందస్తు బెయిల్ రాకపోవడంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తూ ఉంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి నిర్మల ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నిర్మలకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇన్ఫాక్ట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఏ టైంకి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది బండి సాయి భగీరథ్ని? ఎస్ సచిన్, ఇక్కడైతే మరి బండి భగీరథని కొంచెం సంచలనమైన విషయమే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు భగీరథ ఆజుకి తెలియలేదు అనే విషయం పట్ల మాత్రము ఇప్పుడు ఒక విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఇప్పుడు పోలీసుల అదుపులోనే బండి భగీరథ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే స్వయంగా ఇక్కడ మెడ్చల్ డీసీపీ కోటిరెడ్డే ఇక్కడ డాక్టర్ని మెడ్చల్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి డాక్టర్ని బండి భగీరథ్ వైద్య పరీక్షల నిమిత్తము ఇక్కడ నుంచి పోలీస్ వ్యాన్లో కూడా తీసుకువెళ్తూ ఉన్నారు. డీసీపీ తీసుకువెళ్ళడం అనేది సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ వైద్య పరీక్షల నిమిత్తం మాత్రము ఇక్కడ మెడ్చల్ కోర్టు జడ్జి ఎవరైతే ఉన్నారో జడ్జి ఇంటి ముందు మాత్రం జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు కూడా ఉన్నాయి. అతి త్వరలోనే మరి కొద్ది సమయంలోనే ఇక్కడికి మాత్రము బండి భగీరథని తీసుకువచ్చి జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత తనని రిమాండ్కి తరలించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఒక తెర పడబోతుందా అంటే ఇప్పటి వరకు ముగింపు అనేది దొరకబోతుందా అనేది సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు 5 బృందాలుగా గాలించినటువంటి పోలీస్ సిబ్బంది అంతా కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకునే సమయం వచ్చిందేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎస్ఓటి పోలీసుల అదుపులో నుంచి పోలీసుల అదుపులోకి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి పోలీసులు అయితే ఇప్పుడు ఖచ్చితంగా కూడా వైద్య పరీక్షల నిమిత్తం కూడా వైద్య పరీక్షలు కూడా వస్తున్నాయి కాబట్టి వెంటనే కోర్టు జడ్జి ముందు మాత్రం హాజరుపరుస్తున్నారు. సచిన్, నిర్మల, ప్రస్తుతం అంటే ఇక్కడ వైద్య పరీక్షలు జరుగుతున్నాయనేది అందుతున్న సమాచారం కాబట్టి ఎంతసేపు పట్టచ్చు? హార్డ్లీ ఎంత టైం పట్టచ్చు? ఇన్ఫ్యాక్ట్ ఆ ప్రిమైసెస్ ఎలా ఉన్నాయి? మొత్తం పోలీస్ బందోబస్తు భారీగా అక్కడ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ సచిన్, ఖచ్చితంగా భారీ బందోబస్తు పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు అయ్యింది. అదేవిధంగా వైద్య పరీక్షలు కూడా దాదాపు 30 నిమిషాల నుంచి 40 నిమిషాల మధ్యలో వైద్య పరీక్షలు వైద్య పరీక్షలు పూర్తయిన తదుపరి మళ్ళీ ఇక్కడ జడ్జి ముందు హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సచిన్, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ నిర్మల. మొత్తంగా అయితే మాత్రం మరి కాసేపట్లో ఇటు బండి సాయి భగీరథ్ని కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. బండి భగీరథ్ పోక్సో కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్నాడు బండి భగీరథ్. భగీరథ్ను మేడ్చల్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ఛాన్స్ ఉంది. మేడ్చల్ కోర్టు సమీపంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బండి భగీరథ్కు మెడికల్ టెస్టుల కోసం డాక్టర్ను తీసుకువెళ్లారు పోలీసులు. పూర్తిగా వైద్య పరీక్షల తర్వాత అప్పుడు డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ముందస్తు బెయిల్ రాలేదు. యాంటిసిపేటరీ బెయిల్ ప్రయత్నం చేశారు. దాంతోపాటు ఇంటరిమ్ బెయిల్ ప్రయత్నం చేశారు. ఇవి ఎక్కడా కూడా జరగలేదు. నిన్న రాత్రి దాదాపుగా 12 గంటల వరకు, సుమారు 12 గంటల వరకు కూడా ఈ పరిణామం జరిగింది. నిన్న రాత్రి 12 గంటల వరకు కూడా విచారణ జరిగింది. కానీ ఎక్కడా డెవలప్మెంట్ అయితే మాత్రం చోటు చేసుకోలేదు. ఇంటరిమ్ బెయిల్ కావచ్చు, ఇన్ఫ్యాక్ట్ తీర్పుని రిజర్వ్ చేసి ఉంచారు తప్ప తీర్పు రాలేదు. దీంతో వారం రోజులకు పైగా ఇన్ఫ్యాక్ట్ వారం రోజులు పైన 8 రోజులు కావస్తుంది ఈ రోజుతో. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసు మీద కూడా ప్రెషర్ బిల్డప్ అవుతూ ఉంది. అండ్ జాతీయ అండ్ దేశవ్యాప్తంగా కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కావడంతో ఇటు భగీరథ్ తండ్రి ఆ అంశం కూడా ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతూ ఉంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం బండి సాయి భగీరథ్ ఇన్ఫాక్ట్ వైద్య పరీక్షలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మరి కాసేపట్లో నిర్మల ఫోన్ లైన్లో జాయిన్ కాబోతున్నారు డీటెయిల్స్ అప్డేట్స్ అందించేందుకు.
ఇటు మేడ్చల్ కోర్టు సమీపంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనైతే. బండి భగీరథ్కు మెడికల్ టెస్ట్ కోసం డాక్టర్ని తీసుకెళ్లారు పోలీసులు. మేడ్చల్ కోర్టు సమీపంలో భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. వారం రోజులు కావస్తుంది, ఎక్కడ ఎటువంటి డెవలప్మెంట్ లేదు. అటువంటి సందర్భంలో ఇటు నిన్న నిరంజన్ రెడ్డి కూడా వాదనలు నిర్మించారు బండి సాయి భగీరథ్ తరపున. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్కి రమ్మని చెప్పారు, ఇన్వెస్టిగేషన్కి రాలేదు. ఆ తర్వాత జరిగిన పరిణామాల గురించి కూడా మాట్లాడుకున్నాం. తను రిప్లై ఇచ్చాడు, నాకు ఇలా కొన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి నాకు టైం కావాలి, స్పేస్ కావాలని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత జరిగిన సందర్భం. సో ఈ డెవలప్మెంట్స్ అన్ని జరిగిన తర్వాత ఇటు నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు, ఇంట్రిమ్ బెయిల్ కోసం ప్రయత్నం చేశారు. ఇంట్రిమ్ బెయిల్ ప్రయత్నం చేశారు, దాంతోపాటు యాంటిసిపేటరీ బెయిల్. ఇన్ఫ్యాక్ట్ నిన్న వాదనలో ఇంటరిమ్ బెయిల్ అయినా ఇవ్వండి అంటూ కూడా జడ్జ్ని రిక్వెస్ట్ చేశారు నిరంజన్ రెడ్డి. కానీ ఎక్కడ అది సక్సెస్ కాలేదు. ఇన్ఫ్యాక్ట్ రిజర్వ్లో ఉంచారు కోర్టు తీర్పుని. ఒకసారి నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మల, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? బండి సాయి భగీరథ్ని ఎన్ని గంటలకు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది? అండ్ ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అక్కడ? ఎస్ సచిన్, ఇప్పుడైతే బండి భగీరథన్ మాత్రం ఇంకొక గంటలో కూడా మామూలుగా 40 నిమిషాల నుంచి ఒక గంట వ్యవధిలో మాత్రము ఇక్కడ హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా కొంచెం హడావుడి వాతావరణమే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే వైద్య పరీక్షలు మొదలయ్యాయి కాబట్టి వైద్య పరీక్షలు అయిపోయిన నిమిత్తం ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్య పరీక్షల కోసం హాస్పిటల్కి వచ్చి ఉంటే అక్కడ ఖచ్చితంగా కూడా ఎంత సమయం పడుతుంది అనేది తెలిసేది. కానీ ఇప్పుడు ఇది హై లెవెల్ కేసు అవ్వడంతో కూడా డాక్టర్నే స్వయంగా డీసీపీ వైద్య పరీక్షల నిమిత్తము పోలీస్ వెహికల్లో తీసుకెళ్లడం బట్టి తనకు వైద్య పరీక్షలు పూర్తి చేసిన మరుక్షణమే ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక 40 మినిట్స్లో 30 నిమిషాలు 40 నిమిషాల మధ్యలో మాత్రం ఖచ్చితంగా ఇక్కడ జడ్జి ముందు మాత్రం హాజరుపరిచే అవకాశాలు అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ జడ్జి ఇంటి ముందు మాత్రం చాలా ప్రశాంతమైన వాతావరణం నెలకొన్నప్పటికీ కూడా కోర్టుకి జడ్జి ఇంటికి చాలా దగ్గరలో ఉంది కాబట్టి కోర్టు దగ్గర మాత్రము హడావుడిగా కొద్దిగా కనిపిస్తూ ఉన్నట్టే ఉంది సచిన్. రైట్. నిన్న ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. నిన్న ఇటు వాళ్ళ మదర్ కొన్ని కీలకమైన అంశాలని ప్రెస్ రిలీజ్లో భాగంగా బయట పెట్టిన తర్వాత ఈ చర్చ కాస్త ఇంకా జోరందుకుంది. తన కూతురికి అన్యాయం జరుగుతూ ఉంటే ఆ అన్యాయాన్ని చెబుతూ ఉన్నాను నేను, ఆ అన్యాయాన్ని చెబుతున్న పక్షంలో నా గుండె పగిలిపోతూ ఉంది. నా కన్న కూతురు గురించి నేను ఎటువంటి మాటలు చెప్పడం అనేది. అండ్ తను పడిన క్షోభను ఆమె లెటర్లో రాసుకొచ్చారు. ఏమని? 2025లో పరిచయం అయింది, ఆ తర్వాత 31 డిసెంబర్ 2025, అలాగే జనవరి 1, 2026 బలవంతంగా మందు తాకించాడు, అంతేకాదు అసభ్య ప్రవర్తనకు దిగాడు అనేది ఆ లెటర్లో ఆమె చెప్పుకొస్తూ గుండె పగిలిపోయేలా ఆమె మాటలు ఉన్నాయి. ఈరోజు సెక్షన్ 164 ప్రకారం ఆమె ఈరోజు కోర్టు ముందు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆమె కాదు, ఇన్ఫ్యాక్ట్ ఆ మైనర్ బాలికతో కలిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది కోర్టు ఈరోజు. ఆ లేటెస్ట్ డెవలప్మెంట్ జరిగాయి. ఎప్పుడు ఈ డెవలప్మెంట్స్ అన్ని కనుక మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే ఒక్కసారిగా ఆమె దాంట్లో అదే పేర్కొంది. ఆ నిన్న ప్రెస్ రిలీజ్ చేసినప్పుడు లెటర్లో జనవరి 2026లో రిలేషన్ వాళ్ళది ఎండ్ అయిపోయింది. మార్చ్ ఏప్రిల్ 2026 అంటే మార్చిలోనూ ఏప్రిల్ 2026 టైంలో అప్పుడు మేము మల్ల గుల్లాలు పడ్డాం. అప్పుడు ఆ విషయం మా దృష్టికి ఇంకా డీటెయిల్గా వచ్చిన తర్వాత లీగల్ ఆప్షన్స్ కోసం మేము వెతకడం ప్రారంభించామని చెప్పి ఆమె లెటర్లు చెప్పుకొచ్చింది. ఆ తర్వాత 21/4/2026 రోజు మాపై FIR 253/2026 కరీంనగర్ 2 టౌన్లో కేసు నమోదైంది. ఎక్స్టార్షన్ అండ్ బ్లాక్మెయిల్ కేసు నమోదైంది అనేది ఆ తల్లి ఆ లెటర్లో చెప్పుకొచ్చింది. అండ్ ఇక్కడి నుంచి 22 ఏప్రిల్ 2026 ఒక మాజీ జర్నలిస్ట్ ఆయన మధ్యవర్తిగా ఎంటర్ అయ్యాడు ఈ అంశానికి సంబంధించిన లెటర్లో పేర్కొన్న తర్వాత చూడండి 3 రోజుల పరిణామం. 21వ తారీఖున మా మీద FIR నమోదైంది. FIR నెంబర్ 253/2026 ఎట్ కరీంనగర్ 2 టౌన్ అంటూ ఆమె ఆ లెటర్లో చెప్పుకొచ్చారు. 22వ తారీఖున మధ్యవర్తిత్వానికి ఒక మాజీ జర్నలిస్ట్ వచ్చారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత 23వ తారీఖున బండి ఇంటికి మేము వెళ్ళాము. వెళ్ళినప్పటికీ మమ్మల్ని చాలా అగౌరవంగా మాట్లాడారు. నా గురించి తెలుసా అని అర్థం వచ్చేలా ఆ వ్యక్తి మాట్లాడారు, ఆ కుటుంబం మాట్లాడింది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఆమె ఆ లెటర్లు రాసుకొచ్చారు. ఎట్ ద సేమ్ టైం 8/5/2026 అంటే మే పేట్ బషీరాబాద్లో పోలీస్ స్టేషన్లో
మేము కంప్లైంట్ చేయడానికి వెళ్తే 5 గంటల కన్నా ఎక్కువ వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత పబ్లిక్ నుంచి ప్రెషర్ బిల్డ్ అయిన తర్వాత కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు, ఆ 5 గంటలు మేము ఎంత కుమిలిపోయామో మాకు తెలుసు, ఎంత బాధపడ్డామో మాకు తెలుసు. మమ్మల్ని మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాలేదని అర్థం వచ్చేలాగా ఆమె లెటర్ రాసుకొచ్చారు. ఆ లెటర్ తీవ్ర చర్చాంశంగా మారింది. అఫ్కోర్స్ అప్పటికే వాళ్ళు స్టేట్మెంట్ని రికార్డ్ చేయడం జరిగింది. కూతురు స్టేట్మెంట్ కూడా పోలీసులు తీసుకోవడం జరిగింది, ఆ మైనర్ బాలికది. ఎప్పుడు 8వ తారీఖు, ఈరోజు 16వ తారీఖు, అంటే 8 రోజుల తర్వాత 8 రోజుల తర్వాత దీంట్లో డెవలప్మెంట్ వచ్చింది. బండి సాయి భగీరథ్ని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నాడో లేకపోతే చిక్కాడో, రీజన్ వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ గ్యాప్లోనే నేను వాదన గురించి ఒకసారి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నిన్న వాదన తర్వాత ఈరోజు డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఇంట్రెస్టింగ్గా ఇటు బండి భగీరథ్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆరోపణలకు పోక్సో కేసులో నమోదు చేసిన సెక్షన్స్కి పొంతం లేదంటూ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆ తర్వాత ఈ కేసులో నమోదు చేసిన సెక్షన్స్ తెల్లవంటారని చెప్పుకొచ్చారు. ఇక పోక్సో చట్టంలోని కఠినమైన సెక్షన్స్ 6, 12, 4 ఉన్నప్పటికీ గతంలో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇచ్చారు, ఇంటరిమ్ బెయిల్ ఇచ్చారనేది వినిపించే మాట. ఇన్ఫ్యాక్ట్ ఆయన నిన్న వాదనలో భాగంగా ఈ కేసులో కంప్లైంట్ సంబంధించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ కేసులో ఫిర్యాదుదారులు ముందే న్యాయ సలహా తీసుకొని ఆ తర్వాత ప్లాన్ ప్రకారం కంప్లైంట్ చేశారని చెప్పి నిరంజన్ రెడ్డి నిన్న వాదనలు వినిపించారు. దాంతోపాటు ఈ టోటల్ కంప్లైంట్ గమనిస్తే ఎక్కడ అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు లేవనేది నేను ఆయన వినిపించిన మాట. కానీ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ మీరు చూడొచ్చు. భగీరథ్కు మెడికల్ టెస్టుల కోసం డాక్టర్లు వెళ్తున్న విజువల్స్ని మీరు చూడొచ్చు. ప్రస్తుతం మరి కాసేపట్లో ఇటు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కీలకమైన డెవలప్మెంట్ ఇది. మేడ్చల్ కోర్టుకి బండి సాయి భగీరథ్ను మరి కాసేపట్లో తరలిస్తూ ఉన్నారు. మా ప్రతినిధి నిర్మల అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఈరోజు మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈరోజు రిమాండ్కి తరలించే అవకాశం ఉందా, లేకపోతే అక్కడ లీగల్గా ఎటువంటి ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి, ఎటువంటి చర్చ ఉంది అక్కడ? ఎస్ సచిన్, ఇక్కడ జడ్జి ముందు మాత్రము హాజరుపరిచిన తర్వాత ఖచ్చితంగా కూడా రిమాండ్కి తరలించే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఒకసారి జడ్జి ముందు ఇక్కడ హాజరుపరిచినాక ఖచ్చితంగా రిమాండ్కి వెళ్ళిపోవాల్సిందే. కాబట్టి రేపు ఆదివారం అవ్వడంతో కూడా ఈ రోజే ఖరారు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడనైతే ఇప్పుడైతే ప్రస్తుతము ఇంకా మరికొద్ది సేపట్లో కూడా జడ్జి ముందు హాజరుపరచబోతున్నారు. హాజరుపరిచిన తర్వాత రిమాండ్కి తరలించే అవకాశాలు అయితే 100% కనిపిస్తూ ఉన్నాయి సచిన్. ఖచ్చితంగా రిమాండ్కి తరలించే అవకాశం ఉంది సచిన్. ఆల్రైట్, ప్రస్తుతం ఎంతమంది పోలీసులు అక్కడ ఉన్నారు, దాంతోపాటు ఆ రూట్కి సంబంధించి, ఎందుకంటే ఇటువంటి డెవలప్మెంట్స్ చోటు చేసుకునే టైంలో పూర్తిగా అక్కడ ప్రాంతాన్ని సెక్యూరిటీని బిల్డప్ చేయడం జరుగుతూ ఉంటుంది. పూర్తి స్థాయిలో ఆ రోడ్ని వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఒక్కసారిగా ఎవరైనా వచ్చే అవకాశం ఉంటుందనే కోణంలో అటువంటి యాక్టివిటీ ఏమైనా కనిపిస్తూ ఉందా, లేకపోతే నార్మల్గానే ఉందా? నార్మల్గా ఉంది సచిన్. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా. ఎటువంటి పోలీస్ సిబ్బంది హడావుడైతే పెట్టలేదు. ఇక్కడ జడ్జి ఇంటి ముందు అయితే డైరెక్ట్ తనని పోలీస్ వెహికల్లోనే ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి పోలీసు హడావుడి అంతా కూడా పెడితే తెలిసిపోతుంది అని చెప్పేసి కూడా మీడియాకి తెలిసే అవకాశం లేకుండా సీక్రెట్గానే తీసుకొచ్చి హాజరుపరిచే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అందుకే ఎటువంటి పోలీస్ బందోబస్తును అయితే ఇక్కడ ఉంచకుండా కేవలం పోలీస్ వ్యాన్లో మాత్రమే డీసీపీ ఆధ్వర్యంలో ఇక్కడ హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి సచిన్. రైట్ నిర్మల, ఫ్రమ్ ద డే, ఎందుకంటే 8వ తారీఖున ఈ కేసు నమోదయ్యింది అనే అంశం నుంచి దాదాపుగా ఈ వారం రోజుల పాటు మీరు ఈ కేసుని ట్రాక్ చేస్తూ ఉన్నారు అండ్ ట్రేస్ చేస్తూ ఉన్నారు, డీటెయిల్స్ని వాకప్ చేస్తూ ఉన్నారు. నిన్న నైట్ కోర్టు హీరింగ్ తర్వాత మాత్రం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. సో పోలీస్ సర్కిల్లో కావచ్చు, లీగల్ సర్కిల్లో కావచ్చు, ఎటువంటి డిస్కషన్ ఉంది?
ఎస్ సచిన్, ఇప్పటి వరకు అయితే మీడియా సర్కిల్లో కానీ పోలీస్ సర్కిల్లో కానీ ఇప్పుడు ఒక 9 రోజుల నుంచి కూడా ఈ కేసు రోజుకు ఒక కీలక మలుపులు తిరుగుతున్నప్పటికీ కూడా ఈ రోజు మాత్రము ఖచ్చితంగా నిన్న హైకోర్టులో జడ్జి ఎటువంటి స్టేట్మెంట్ అయితే ఇచ్చారో, ఎందుకంటే దీని మీద నేను ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నేను సహకరించట్లేదు, ఎందుకంటే పూర్తిగా ఆధారాలు నాకు ఇంకా అందలేదు కాబట్టి నేను ముందస్తు బెయిల్కి అయితే నేను నిరాకరిస్తున్నాను అని చెప్పడం కూడా జరిగింది. అలాగే పోలీసులు కూడా వాళ్ళ తదుపరి కార్యాచరణ వాళ్ళు చేపట్టొచ్చు అనే అంశం పైన కూడా తన లేవనెత్తడంతో కూడా పోలీసులు ఒక అడుగు ముందుకేశారు. అదే కాకుండా దూకుడు పెంచారనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నిన్న చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఏంటంటే ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు ఏంటి కారణం తెలియాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పడం ఒకటిను. అదేవిధంగా కూడా మనకు డీజీపీ సివి ఆనంద్ కూడా రంగంలోకి దిగారు కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ కేసు అయితే 9 రోజుల నుంచి కూడా ఒక రాజకీయ పరంగా చూసుకోవచ్చు. రాజకీయ పరంగా ఇటు బండి భగీరథ తండ్రి బండి సంజయ్ కూడా తనకి ఒక తీరని మచ్చలాగానే అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇప్పుడు చాలా వరకు కూడా బండి భగీరథ చేసినటువంటి ఈ వ్యవహారం పైన మాత్రము పోక్సో కేసు తన మీద నమోదవడంతో పాటు ఇలాంటి కార్యాచరణ చేసినందుకు ఒక అమ్మాయి పైన పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడిన సందర్భంగా కూడా ప్రతిపక్షాలు కూడా నిందించడం జరగడము, ఇదంతా కూడా రాజకీయ పరంగా తనకు ఒక పతనం మొదలైందని భావిస్తున్నారు. ఇదంతా కూడా 9 రోజుల నుంచి పెద్ద హాట్ టాపిక్ గా చర్చగా మారింది. అదేవిధంగా ఇప్పుడైతే మరి మీడియాకి కూడా తెలియకుండా మీడియాని డైవర్ట్ చేస్తూ ఇక్కడ హాజరుపరచాలి అనే ఒక ఉద్దేశంతో పోలీసులు ఇటు డైవర్ట్ చేసినట్టుగా తెలిసింది. కానీ ఇన్ని రోజులు బట్టి భగీరథ పోలీసులకు లొంగిపోకపోవడం అనేది కూడా పోలీసులు ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారనుకోవచ్చు. ఎందుకంటే చట్టాన్ని పక్కన పెట్టాడా, చట్టం అంటే గౌరవం లేదా అనే విధంగా కూడా పోలీసులు కూడా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఇప్పుడైతే బండి భగీరథని అయితే అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది సచిన్. ఆల్ రైట్ నిర్మలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు బండి సాయి భగీరథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి సాయి భగీరథ్ పోక్సో కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. పోలీసుల అదుపులో ఉన్నాడు బండి సాయి భగీరథ్ను మేడ్చల్ కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే ఛాన్స్ ఉంది. మేడ్చల్ కోర్టు సమీపంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. బండి భగీరథ్కు మెడికల్ టెస్ట్ల కోసం డాక్టర్ని తీసుకువెళ్తున్న విజువల్స్ను మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద. ముందస్తు బెయిల్ రాకపోవడంతో లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మేడ్చల్ కోర్టులో ఇప్పటికే బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. కేసు నమోదై ఇవాళకి దాదాపు 8 రోజులు కలిసి వచ్చింది. కేసు నమోదైన నాటి నుంచి పరారీలో ఉన్నాడు బండి సాయి భగీరథ్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU